వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో, స్వాగతం, సుస్వాగతం బాబురావు గారికి. మళ్ళీ ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజాపాలన, ప్రజా విధానం అనే ప్రజాన విధానం అనేది బాబురావు గారి ద్వారా చర్చించుకుంటూ వచ్చాం. అసెంబ్లీ సాక్షిగా వారు ఏదైతే బడ్జెట్ ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టారో ఆ బడ్జెట్ కూడా ప్రణాళికబద్ధంగా అంశాల వారీగా వారు చేస్తారు. సో ఆ రోజు కూడా మనం ఇదే నిర్ధారణకు వచ్చాం. కొత్త సీసాలో పాత సారా. ఇది ఎందుకు గుర్తు చేస్తా ఉన్నానంటే బాబు గారికి మేము విధి విధానాలు ఏవైనా కూడా విధి విధానాలు కానీ కొత్త సీసాలో పాత సారా అని. ఇప్పుడు ముచ్చెర్ల నుంచి ఇబ్రాహీంపట్నంలో, ముచ్చెర్ల నుంచి మేడిపల్లి వరకు ఏదైతే ఫార్మాసిటీ అని చెప్పారో ఆ ఫార్మాసిటీకి విరుద్ధంగా 5 మంది సర్పంచులు ఎన్నిక కాబడ్డారు. తద్వారా అక్కడ ఒక ప్రజా వ్యతిరేక విధానము గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి నెలకొన్నది. సో ఆ విధానానికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ ఒకటే ఎమ్మెల్యే అక్కడ రంగారెడ్డి జిల్లాలో మల్రెడ్డి రంగారెడ్డి గారిని ఇబ్రాహీంపట్నం నుంచి ఎన్నుకున్నారు. ఎందుకని? ఫార్మాసిటీ రద్దుకు ప్రయత్నం చేస్తాం, తిరిగి రైతుల భూములు వారికి ఇప్పించేస్తాం అనే నినాదంతో వారు వచ్చినారు. మరి ఏమైంది తర్వాత వారికి తెలియాలి, రాష్ట్ర ప్రభుత్వానికి. అందు గురించే విధి విధానాలు ఏమైనా మళ్ళా కొత్త రూపంలో ఫ్యూచర్ సిటీ అని ఒక ఆలోచన, 4th ఎస్టేట్ మీరు భాగస్వాములు గండి, ఫ్యూచర్ సిటీ ఇది 4th సిటీ అన్నారు వారే. అది నిజాం అన్నారు, నిజాం ఇంగ్లీష్ వారు అన్నారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అన్నారు. కానీ నిజాం ఇంగ్లీష్ వార్ తర్వాత చంద్రబాబు రాజశేఖర్కి వచ్చే వరకు రేవంత్ రెడ్డి గారు అడ్వైజర్స్ సలహాదారులు తప్పు. పెద్ద ఎత్తున ఈసీఐ లాంటి పరిశ్రమలు, ఆల్విన్ ఎన్నో పరిశ్రమలు వచ్చాయి రేవంత్ రెడ్డి గారు. ఆ మైత్రివనం, అమీర్పేట మర్చిపోకండి. అవి తీసుకుపోయి ఎక్కడో ఎడార్లో పెట్టి ఆ భూముల ధరలు పెంచి రియల్ ఎస్టేట్ చేసే ఆ ప్రణాళికను మీరు 3rd సిటీ అని ఎందుకన్నారో మీకే తెలవాలి. అది వేరే విధంగా నేను వస్తాను మీ దగ్గరికి. ఆధారాలతో మేము ఆల్రెడీ చేశాము. చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏంది, అంతకుముందు హైదరాబాద్లో ఏం లేదా? ఐడిపిఎల్ నుంచి మొదలు పెట్టుకొని పెద్ద పెద్ద ఫార్మాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు, మీ సలహాదారులు మిమ్మల్ని తప్పు పట్టిస్తున్నారు. గమనించండి, దయచేసి గమనించండి. మైత్రివనంలో, తర్వాత బేగంపేటలో ఇంటర్గ్రాఫ్ అని పెద్ద కంపెనీలు, ఈసీఐఎల్ తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు అప్పటికే ఎలక్ట్రానిక్స్లో ఉన్నాయి. ఎక్కడ మీరు మాట్లాడుతూ ఉన్నారు? అందు గురించే మళ్ళీ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు ఓట్లు వేయించుకున్నది రంగారెడ్డి జిల్లాలో ఆ ఫార్మాసిటీ వద్దు, మా భూములు మాకు ముద్దు, పర్యావరణం, ఆ విధంగా మెరుగైనటువంటి వ్యవసాయం, ఎటువంటి రసాయనాలు లేనటువంటి వ్యవసాయ భూములు, చల్లని గాలి, అక్కడ అటవీ ప్రాంతం. కోవిడ్-19లో అన్నమో రామచంద్ర కాదు, ఆక్సిజనో రామచంద్ర, అటువంటి గాలి మా దగ్గర ఉన్నది, మాకు వద్దు అని వారు నినదీస్తే ఎస్ మేము ఏమి చేయమని ఎన్నికల ముందు వాగ్దానం, మళ్ళీ ఎన్నికల తర్వాత కొత్త ఫార్మాసిటీ అంటున్నారు. వాయు కాలుష్యం లేనటువంటి, ఎటువంటి కాలుష్యం లేనటువంటి ఫార్మాసిటీ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను ఒక డాక్టర్ను బై ప్రొఫెషన్. ఫార్మా ఏ విధంగా మందులు తయారు చేస్తుంది, మోస్ట్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ అంటే ఫార్మా అంటారు ప్రపంచంలో. అందు గురించే డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాలు, వాళ్ళు ఈ కాలుష్యాన్ని భరించి మన దేశం లాంటి వారికి, అభివృద్ధి చెందిన దేశాల్లో అది పంపించి తద్వారా దాని నుంచి వచ్చే ఏవైతే బెనిఫిట్స్ అంటామో, లాభాలు వారు పొందాలని చూస్తుంటే మనం ఇక్కడికి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తాం, అది ఇస్తామని భూమి, నీటి నుంచి ఆకాశం, వాయువు వరకు కాలుష్యాన్ని చేసేటువంటి పరిశ్రమలు మనకు అవసరమా? మళ్ళా కాంక్రీట్ జంగళ్ళు ఫ్యూచర్ సిటీ అంటున్నారు, 4th సిటీ అంటున్నారు. అది అవసరమా? ఆ రైతులు వద్దు, మావి సాగు భూములు. హైదరాబాద్లో విపరీతమైన వేడి, లేకపోతే అకాల వర్షాలు, విపరీతమైన కుండపోత వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ అంటున్నాం. ఎందుకు? ఇవన్నీ తెలుసుకుందాం. సార్ని అడిగి ముందు మాటగా వారు మాట తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అది కూడా వారు చెప్పిన తర్వాత, సార్ ఏం చేయాలి సార్ ఇప్పుడు ఇది అంటే, ఆహారం వద్దా మనకు, మంచి గాలి వద్దా, మంచి తాగడానికి నీరు వద్దా? ఇవన్నీ ఏమీ లేకుండా మనం రోగగ్రస్తులం అయ్యి ఆ తర్వాత ఆ మందులను మనం తిందామా? లేకుంటే రోగం రాకుండా నివారణ, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్. ఆహార రూపంలో, స్వచ్ఛమైన గాలి రూపంలో,
వాటిని రక్షించుకుందామా? ఏంది సార్ ప్రణాళిక? వాట్ ఈస్ దేర్ పాలిసీ? అసలు పొలిటీషియన్స్‌కు, అడ్మినిస్ట్రేటర్స్‌కు పచ్చదనం గాని, పర్యావరణం గాని, ఆహారం గాని, శుద్ధమైన గాలిలో ఆ తేమలో ఆక్సిజన్ ఎంత కాన్సంట్రేషన్ ఉండాలా? కనీసం బ్రతకడానికి ఇవన్నీ తెలియదంటారా సార్? ఏం ఏం చెప్తామండి మరి? అంతకుముందు అంతకుముందు చెప్పారు కదా! అవసరం లేదండి. ఆ! అంతకుముందు వీళ్ళంతా వద్దని అన్నవాళ్లే కదా! అవును. ప్రజలు వాళ్ళ భూములు పోతున్నాయని, వాళ్ళ జీవన ఆధారం పోతోందని చెప్పి వాళ్ళు 6 ఏళ్లుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. 2017 నుంచి చేస్తున్నారంటే 7 ఏళ్ల పైన. 4 దాదాపు 8 ఏళ్ళు ఇది. 8వ సంవత్సరం ఇది. అవును. ఆందోళన చేస్తున్నప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం చెప్పిన మాటలు ఏంటి? ఇది చాలా కాలుష్య రహితంగా చేస్తాము. అత్యాధునిక టెక్నాలజీని వాడతాము. ప్రపంచంలో ఉన్న బెస్ట్ టెక్నాలజీని తెస్తాము అని చెప్పి అప్పుడు చెప్పారు. అయినా కూడా ఎవరు విశ్వసించలేదు. అభ్యంతరాలు చెప్తూనే ఉన్నారు. అంత చెప్పిన తర్వాత కూడా కోర్టు ఆర్డర్స్ మూలాన భూసేకరణ ముందుకు అడుగేయలేదు. అనుమతి పత్రాలు తెచ్చినా కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయారు. ఆగిపోయింది. దానికి తోడు ఇక వీళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము మీతోనే ఉన్నాం, ప్రజలతోనే ఉన్నాం, ప్రజలకు అండగా ఉంటాం, మేము వ్యవసాయాన్ని నాశనం కానివ్వము అని చెప్పి వాళ్ళందరూ కూడా అప్పుడు ఎన్నో మీటింగులు పెట్టారు ఆ ప్రాంతాల్లో. పెట్టి చివరికి మేము రద్దు చేస్తున్నామన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు. అన్నీ జరిగినాయి. కానీ చివరికి మరి అధికారం వచ్చి ఇప్పటికే 8 నెలలు దాటిపోయింది. మరి 8 నెలల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే పెడతామని అనటంలో మరి అది ఎలాంటి న్యాయమో, అంతగా నమ్మబలికి చివరికి నట్టేట ముంచడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఎలా నమ్ముతారు? ప్రజలు రాజకీయాన్ని నమ్మాలంటే ఎలాగ? ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద నిలబడినప్పుడు అప్పుడే మీరు తప్పు చేస్తున్నారు. ఇది అభివృద్ధిని మీరు ఆపుతున్నారు. అభివృద్ధి కావాలంటే మీరు త్యాగాలు చేయాలని ఆనాడే అనొచ్చు కదా! ఎందుకు అనలేదు? మీకు అన్యాయం జరుగుతుంది. మీకు అన్యాయం జరగకుండా మేము అడ్డుకుంటాం అని చెప్పి ఆనాడు చెప్పటం ఎందుకు? ఇప్పుడు కాదు, మేము కాలుష్య రహిత ఫార్మా సిటీ నిర్మిస్తామని మళ్ళీ అదే మాటలు తిరిగి చెప్పటం ఎందుకు? ఈ కాలుష్య రహిత ఫార్మా సిటీ అన్నప్పుడు మనం ప్రభుత్వం మరి ప్రజలకి చెప్పగలగాలి కదా! ఎలా కాలుష్య రహితం అవుతుందనేది. ఎంతవరకు తెలుగు రాష్ట్రాల్లో గాని, భారతదేశంలో గాని ఎక్కడైనా కాలుష్యం రాని ఫార్మా కంపెనీ ఒక్కటి ఉన్నదా? ప్రపంచంలో ఎక్కడైనా, ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక ఫార్మా క్లస్టర్, కాలుష్య రహితమైన ఫార్మా క్లస్టర్ ఎక్కడైనా ఉన్నదా? లేదు. ఇండివిడ్యువల్‌గా 1, 2 కెమికల్ ఇండస్ట్రీస్, ఎవరైనా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కొంతవరకు సాధించి ఉండొచ్చు. తగ్గించి అతి తక్కువ ప్రమాణంలో కాలుష్యం సాధించి ఉండొచ్చు గానీ, మొత్తం ఒక ఫార్మా క్లస్టర్‌గా ఒక పెద్ద కంపెనీ ఒక మల్టీ ప్రొడక్ట్ ఉన్నటువంటి ఒక ఉత్పత్తి కేంద్రంలో కాలుష్యం రాకుండా ఎక్కడైనా జరిగిందా? మరి లేనప్పుడు మీరు కాలుష్య రహితం చేస్తామని ఎందుకంటారు? ఇప్పుడు కాలుష్య రహితం చేస్తామనే చోట ఇంకొక విషయం కూడా ఉంది. ప్రభుత్వం పాత్ర ఏంటి? ఈ ఈ ఫార్మాసిటీ సెటప్ చేయటంలో. టీజీఐఐసీ అంటున్నారు ఇప్పుడు. అంతకుముందు టీహెచ్ఐఐసీ అనేవాళ్ళు. టీజీఐఐసీ వాళ్ళు అక్కడ ల్యాండ్ డెవలప్ చేసి, రోడ్లు వేసి, దానికి కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన అంతా వాళ్ళు సృష్టించాలి. అవస్థాపనకు వాళ్ళు ఏం చేస్తామన్నారు? విద్యుత్తు సరఫరా చేస్తారు. విద్యుత్తు అంతరాయం కలగకుండా చేయటానికి స్థానికంగా కొన్ని ఉత్పత్తి కేంద్రాలు, పవర్ ఉత్పత్తి కేంద్రాలు కూడా అక్కడ పెడతారు బ్యాకప్ కింద. గ్రిడ్ నుంచి రాకపోయినా కూడా వాళ్ళు సరఫరా చేసేటట్టు. అట్లాగే నీటి ఆవిరి, బాయిలర్ నుంచి స్టీమ్. ప్రతి కంపెనీ కూడా స్టీమ్ లేకుండా నడవదు. కంపెనీలు వాళ్ళు బాయిలర్స్ పెట్టుకునే అవసరం లేకుండా మేము అందరికీ కలిపి స్టీమ్‌ని ఎంత కావాలంటే అంత సరఫరా చేస్తామని దాదాపు 3000 టన్నులు రోజుకి స్టీమ్ ఉత్పత్తి చేసేటువంటి కేంద్రాలను పెడతామని చెప్పి 3000 టన్నులు గంటకి, రోజుకి కాదు, గంటకి 3000 టన్నులు స్టీమ్ ఉత్పత్తి చేసేటువంటి బాయిలర్ కేంద్రాలని 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. 30 కేంద్రాలు ఒక్కొక్కటి 100 టన్నులు గంటకి స్టీమ్ ఉత్పత్తి చేసే కేంద్రాలు పెడతారంట. అంటే 3000 టన్నులు గంటకి ఉత్పత్తి చేస్తారు.
అది దేంతో ఉత్పత్తి చేస్తారు? అది మొదట ప్రతిపాదన పెట్టినప్పుడు అభ్యంతరాలు మనమంతా అభ్యంతరాలు రాస్తున్నప్పుడు కాలుష్యం రసాయన కాలుష్యం మాట అటుంటించి ఈ బొగ్గు మండించిన కాలుష్యమే అదుపు తప్పుతోంది, చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అభ్యంతరాలు చెప్పినప్పుడు అప్పుడు అనుమతులు ఇచ్చే నిపుణుల కమిటీ ఏం చేసిందంటే, మీరు బొగ్గు వాడటానికి వీల్లేదు, సహజ వాయువు అంటే నథింగ్ బట్ మీథేన్, ఆ మీథేన్తో మీరు చెయ్యాలి అని అంది. అంటే మొదట వీళ్ళు అని అవును మేము చేస్తాము, మేము ఒప్పందం చేసుకుంటున్నామని చెప్పి గుజరాత్ కంపెనీలో జిఎస్ఎఫ్సి అనే ఒక కంపెనీతో మేము ఒప్పందం చేసుకున్నాము, వాళ్ళు సరఫరా చేస్తారు అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ 2020 నాటికి 2018 సెప్టెంబర్లో జరిగింది ఇది. 2020 మళ్ళీ వచ్చేసరికి జూన్ జూలైల నాటికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు ఎక్కడా దేశీయంగా సహజ వాయువు దొరకట్లేదు, అందువల్ల మేము మరి అంతర్జాతీయంగా మేము అతి నాణ్యమైన బొగ్గుని దిగుమతి చేసుకుని 30 లక్షల టన్నులు దిగుమతి చేసుకుని ఈ అన్ని బాయిలర్స్ అన్ని నడిపిస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏదో మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ మోడలింగ్ అని చెప్పి అన్ని దొంగ లెక్కలు చూపించారు. అదన్నీ కూడా మేము నిపుణుల దృష్టికి తెచ్చినా కూడా ఆనాడు ఉన్నటువంటి రాజకీయ సంబంధాల దృష్ట్యా కేంద్రము అన్నిటినీ ఓవర్లుక్ చేసేసి అనుమతులు ఇచ్చేశారు. అనుమతులు ఇచ్చినప్పుడు కూడా ఒక కండిషన్ పెట్టారు. ఏం పెట్టారంటే, ఈ బొగ్గుని వాడటానికి మీకు 4 ఏళ్లకు మాత్రమే మీకు అనుమతి ఇస్తున్నాము, 4 ఏళ్ల లోపల మీరు సహజ వాయువుని మీరు తెచ్చుకోవాలి, సహజ వాయువు లింకేజ్ పెట్టుకోవాలన్నారు. ఇది ఎక్కడొస్తుంది? ఈ ఫార్మా పరిశ్రమ రంగారెడ్డి జిల్లాకి. అసలు సహజ వాయువు పైప్ లైన్లు ఎక్కడున్నాయి? ఇక్కడ మన దగ్గర ఒక పైప్ లైన్ వెళ్తుంది, కానీ అది గుజరాత్కి వెళ్తుంది, కేజీ బేసిన్ నుంచి వెళ్తుంది, అందులోంచి ఒక చుక్క మనకు రాదు. అది రిలయన్స్ వాళ్ళది, వాళ్ళకే పోతుంది. మన దగ్గరికి ఏమన్నా రావాలంటే గెయిల్ కానీ ఇది వీళ్ళు కానీ ఓఎన్జీసీ కానీ వాళ్ళు మాత్రం సరఫరా చేయాలి. ఎక్కడుంది అంత గ్యాస్? ఎక్కడుంది? ఉన్న ఉత్పత్తులు కూడా తగ్గిపోతున్నాయి. తగ్గిపోతున్నప్పుడు మీకు వచ్చే అవకాశం ఎంత? అవకాశం లేనప్పుడు మీరు ఆధునిక టెక్నాలజీ అన్నప్పుడు స్టీమ్ ఉత్పత్తి చేయడానికి బొగ్గు, సహజ వాయువు తప్ప, మీథేన్ తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదా? ఆ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించగలిగిన శక్తే లేని యాజమాన్యాలను పెట్టి మీరు అక్కడ ప్రతిపాదన చేసే యాజమాన్యాలను పెట్టి మీరు అత్యాధునికమైన టెక్నాలజీలు తెస్తానటంలో ఒక అర్థమే ఉన్నది. ఎవరు మీరు సలహా చెప్తున్నది ఎవరు? మీ నిపుణులు ఎవరు? ప్రపంచం అంతా శిలాజ ఇంధనాలను వదిలేయాలని చెప్పి ఆ దిశగా అడుగులు వేస్తుంటే 2050 తర్వాత అసలు శిలాజ ఇంధనాలని వాడుకనే ఉండకూడదు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు ఇక్కడ అది సహజ వాయువు పెడతాము, అందులో మన దేశీయంగా ఉత్పత్తి లేని సహజ వాయువుని పెడతామంటే ఎట్లాగా? సహజ వాయువు ఎక్కడి నుంచి వస్తుంది? పెట్రోల్ వనరులే లేవు మనకి. సహజ వాయువు కొద్దిగా కేజీ బేసిన్లో దొరికింది కనుక ఏదో చుట్టుపక్కల అక్కడ ఏదో 1-2 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, చిన్న చిన్న పరిశ్రమలు కొద్దిగా సరఫరా చేస్తున్నారు. కానీ ఎంత పెద్ద మొత్తంలో సరఫరా చేయడానికి అక్కడ అవకాశమే లేదు. లేనప్పుడు మరి మీరు అలాంటివి కూడా చేతగానప్పుడు మీరు ఇక్కడ ఏదో కొత్తగా ఆధునిక టెక్నాలజీతో చేస్తామంటంలో అర్థం లేని మాట. రెండోది, అసలు ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే, కేంద్ర పర్యావరణ అనుమతులన్నీ కూడా మొత్తంగా ఆ ఎస్టేట్ మొత్తానికి అనుమతి ఇచ్చారు, పర్యావరణ అనుమతి ఇచ్చారు. ఆ ఎస్టేట్లో ఏ పరిశ్రమలు పెడతారు, ఆ పరిశ్రమలో ఏ రసాయనాలు తయారు చేస్తారు, ఏ రసాయనాలు నిల్వ ఉంచుతారు, ఏ వ్యర్థాలు వస్తాయి అనేటువంటి ఒక్క సమాచారం కూడా అందులో లేదు, ప్రతిపాదనలోనూ లేదు, ఇచ్చిన అనుమతిలోనూ లేదు. కేవలం ఇన్ని ఇండస్ట్రీస్ పెడతాము అన్నారు. ఆ ఇన్ని ఇండస్ట్రీస్ కూడా ఆ ప్రతిపాదనలో అంకెలు మారుతూ వచ్చినాయి, రకరకాల అంకెలు మారుతూ వచ్చినాయి. మొదట్లో ఏం చెప్పారంటే, సింగపూర్లోని ప్రముఖ కన్సల్టెంట్ని మేము తీసుకున్నాము, వాళ్ళు మొత్తం ఎస్టేట్ ప్లానింగ్ అంతా చేస్తున్నారు అన్నారు. అసలు ఆ రిపోర్ట్ ఏది ఎప్పుడు బయట పెట్టలేదు. ఆ సలహాదారు, సింగపూర్లోని సలహాదారు ఎస్టేట్ ప్లానింగ్లో ప్లాట్లు ఏ సైజులో వేశారు, ఎన్ని వేశారు, ఎక్కడెక్కడ ఏ ఇండస్ట్రీస్ పెట్టడానికి వేశారు, అసలు ఎలాంటి సమాచారము ఇవ్వలేదు. కాంగ్రెస్ నాయకులే సమాచార హక్కు కిందకోనో అధికారులతో కలిసి కూడా అడగటానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా అక్కడి నుంచి ఒక్క సమాచారం ఈ పిసరంత కూడా బయటికి రాలేదు. అసలు ఏంటి మరి ఏం చేశారు? నివేదిక ఇచ్చినప్పుడు 2-3 సార్లు సవరించారు కేంద్రానికి పంపిస్తున్నప్పుడు.
ఆ సవరించినప్పుడు అంకెలు మారిపోయినాయి. ఎన్ని ఇండస్ట్రీస్ అనే దానికి అంకెలు లేకపోయినాయి. ఎంత చెప్పారంటే మొదట్లో చెప్పినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా చాలా కాలుష్యభరితం అయిపోయినవి. అందుకని సిటీ నుంచి వాటిని తొలగించడం కోసం వాటన్నిటిని తెచ్చి ఇక్కడ పెడతామన్నారు. అది ఇచ్చిన అనుమతి పత్రంలో కూడా ఆ విషయం రాశారు. ఏమని రాశారంటే జీడీపీకి ఎలాంటి నష్టము జరగకుండా ఉన్న ఇండస్ట్రీస్‌ని ఇక్కడికి తరలించడానికి అనువైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని. అంటే ఉత్పత్తికి అంతరాయం కలగకుండా ఇక్కడికి మారేట్టు ఏర్పాటు చేయాలి. ఒక్క ఇండస్ట్రీ అందుకు సిద్ధపరిచి ఒప్పుకున్నదా? ఒప్పుకోలే. ఒక్క ఇండస్ట్రీ ఒప్పుకోలే. ఇక్కడ అదనంగా ఏవో కొత్తగా వస్తాయంటారు. అదనంగా కొత్త ఇండస్ట్రీలు వస్తాయంటే మనం చెప్పుకోవాల్సింది 2020లో కోవిడ్ ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వము ఒక సవరణ తెచ్చింది పర్యావరణ దీనిలో నోటిఫికేషన్‌లో. ఏమని తెచ్చిందంటే మందులు తయారు చేసే కంపెనీలు కోవిడ్ అన్న ఉద్దేశంతో చెప్పారు గానీ, కోవిడ్‌కి తయారు చేసే మందు ఒక్కటి కూడా ప్రతిపాదన లేదు. ఎక్కడుంది అప్పుడు కోవిడ్‌కి మందులు ఎక్కడున్నాయి? జనరల్‌గా వీళ్ళు ఏం చేశారంటే వందలాది కంపెనీలు ఏదో ఒక ప్రతిపాదన పెట్టేసేసేసి అనుమతులు తీసుకున్నారు. బి2 కేటగిరీ కింద ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా, ఎక్కడ పెడతారనేది కూడా వివరణ లేకుండా, మారుమూల గ్రామాల్లో తెలంగాణలో మారుమూల గ్రామాల్లో పెడతామని చెప్పి దాదాపు 300 పరిశ్రమలకి అనుమతులు తీసుకున్నారు. అవి ఎన్నొచ్చినాయి? అనుమతులు తీసుకున్న కంపెనీలు ఎన్నొచ్చినాయి? అవి పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అవి కూడా ఎట్లా జరిగినాయి అంటే మీకు ఇక్కడ గట్టుప్పల్ అని ఒక చోటు ఉంది ఇక్కడ. నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లాలో. అక్కడ ఒక లాబొరేటరీ వాళ్ళు మేము ఇక్కడ ఫార్మా పరిశ్రమ పెడతామని ప్రతిపాదించినప్పుడు ఆ గ్రామం వాళ్ళు ఎదురు తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా చేసుకున్నారు. ఎంతగా తీవ్రంగా వ్యతిరేకించారంటే కంపెనీ వాడు రేపు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ఉందనగా తను విత్డ్రా చేసుకున్నాడు. అదే కంపెనీ ఏం చేసిందంటే ఈ సౌకర్యం రాగానే ఎవరికీ తెలియకుండా మళ్ళీ అనుమతి తెచ్చుకుంది. పర్యావరణ అనుమతి తెచ్చుకుని మళ్ళీ పర్యావరణ అనుమతి తీసుకుని అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నిర్మాణం చేయడానికి ప్రజలు మళ్ళీ తిరగబడ్డారు. మళ్ళీ ఆగిపోయింది. అట్లాగే మునుగోడులో కూడా ఎవరికి తెలియకుండా అక్కడ ఏదో ఎవరో అనుమతి తెచ్చుకున్నారు, నిర్మాణం చేస్తామని మొదలు పెడుతుంటే అక్కడ ప్రజలందరూ తిరగబడ్డారు. ఇక్కడ నర్సాపూర్ దగ్గర పక్కనే తురకల ఏదో పూర్వం ఉంది, పూర్తి పేరు నాకు గుర్తు రావట్లేదు. అక్కడ పంట పొలాల మధ్యలో ఒక ఆయన నిర్మాణం కూడా మొదలు పెట్టేశాడు, పంచాయతీ వాళ్ళతో మొదలుపెట్టి. అది రాగానే పక్కనున్న రైతులందరూ బలమైన రైతులు, వాళ్ళందరూ మామూలు రైతులు కూడా కాదు. అందుకని వాళ్ళందరూ గట్టిగా వచ్చి కంపెనీని అడుగు ముందుకేయకుండా అడ్డం పడ్డారు. కంపెనీ వాళ్ళతో ఏదో ఒప్పందానికి వచ్చి ఇక్కడ మేము కాలుష్యమైన ఏమీ చేయము, వేరే ఏయో కొన్ని పరిశ్రమలు కొన్ని రకాల ఉత్పత్తులే చేస్తాము, ఎలాంటి కాలుష్యం రానివి అటువంటివి అని చెప్పి ఏదో ఉత్పత్తికి వచ్చి కొంత సైజు తగ్గించుకుని అక్కడ అట్లా జరిగింది. మరి మిగిలిన అట్లాగే ఇంకా సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట సంగారెడ్డిలోను అక్కడ మెదక్లో ఒక పరిశ్రమ వస్తూ ఉంటే రైతులందరూ కూడా అడ్డం పడ్డారు. వెళ్ళి నిలబడ్డారు అక్కడ, మాకు ఈ పరిశ్రమ వద్దు, ఎవరికి చెప్పి వచ్చిందని. ఆగిపోయింది. మరి ఎందుకు ఇలాంటి పరిశ్రమలకు అట్లా అడ్డుగోలుగా అనుమతులు ఇస్తున్నారు? ప్రజలతో సంబంధం లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది? ప్రజలతో సంబంధం లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుంది? అభివృద్ధి అంటే ప్రజలు పాల్గొంటేనే, వాళ్ళ అనుమతితో జరిగితేనే అదే అభివృద్ధి. ప్రజలు ఇలాంటివన్నీ ప్రజాభిప్రాయం లేకుండా ప్రజలకు ఏ కావాలో చెప్పకుండా ఈ దాగుడు మూతల్లోనే అనుమానం, కమిషన్ల కోసమా, దానివల్ల నువ్వు కమిషన్ తీసుకుంటూ కానీ భూమి ఆకాశం వరకు అంత కాలుష్యం అయితే రేపు మనం వర్తమానం ఏంది, భవిష్యత్ ఏంది. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి చూపిస్తాను సార్. నేను అది కమిషన్ల గురించి మాట్లాడను కానీ సార్, ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వాల సంగతి ఏంటంటే ఒక మాట చెప్తాను, తర్వాత మీరు అది చూపించండి. ఏమంటుందంటే ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఒకే అభివృద్ధి నమూనా, పారిశ్రామికీకరణ చేయటము, జీడిపి పెంచటము, అదే అభివృద్ధి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రజలందరూ బతుకులు ఎలా బాగుపడతాయి, ఎక్కువ మంది బతుకులు ఎలా బాగుపడతాయి అనే ప్రణాళికలు వాళ్ళు చూడటం లేదు. తాత్కాలికంగా వాళ్ళ అధికారంలో ఉన్న 3-4-5 ఏళ్లలోనే వాళ్ళు ఏదో చేశామని చూపించడం. సో ఇటువంటివన్నీ, ఇంత పారిశ్రామికీకరణ చేశాము, ఇంత పెట్టుబడి వచ్చింది, కానీ ఎంత విధ్వంసం జరిగింది, ఎంత నాశనం జరిగింది, ఎంతమంది రైతులు కూలీలుగా మారారు, ఎంత నీరు కలుషితం అయిపోయింది, ఎంత గాలి విషమయమైంది, అవి లెక్కలు రావు కదా, అవి చూపించరు కదా, ఎవరు అడగరు కదా. అది ఆ ప్రమాణాలు పెట్టినందువల్లనే మనకి ఇటువంటి నష్టం జరుగుతుంది సార్. అది
ఒక్కసారి చూపిస్తాను మళ్ళీ మరి మాటలేమి రావట్లేదు సార్, ఇక్కడ సైలెన్స్ ఉంది, ఇంకా ఆన్ అయితే వాయిస్ లేదు. లేదు సార్, వాయిస్ లేదు. ఒక్క క్షణం సార్, ఒక్క క్షణం. నేను ట్రైంగ్ టు గెట్ ది వాయిస్. ఎందుకో వాయిస్ రావడం లేదు. ఆ వాయిస్ లేదని వచ్చింది సార్. నేను ఒరిజినల్ చూశాను. నేను చూసినప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఆడియో లేదని చెప్పారు. ఓన్లీ ఆ మీటింగ్ ఓన్లీ విజువల్ రికార్డ్ చేశారు కానీ ఆడియో రికార్డ్ చేయలేదు. ఇక్కడ తెలంగాణ సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన వీడియోనే. అవును, అది ఇందులో పెట్టారు కదా, ట్విట్టర్ లోనే అందులో పెట్టారు, ఇన్స్టాగ్రామ్ లో అనుకుంటా పెట్టారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన దానిలో ఆడియో లేదు. నేను ఒక్కసారి దీంట్లో వాళ్ళ తెలంగాణ సీఎం ఏం రాశాడో చెప్తాను. హైదరాబాద్ శివార్లో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిని వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. గ్రీన్ ఫార్మా పూర్తిగా కాలుష్య రహిత సిటీగా అభివృద్ధి జరగాలన్నారు. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, మరి ఈయన సలహాదారు అంటున్నారు, వేం నరేందర్ రెడ్డి గారి క్వాలిఫికేషన్ ఏమో నాకు తెలియదు. మరి ఆయన ఎటువంటి సలహా, ముఖ్యమంత్రి గారు కూడా మరి దీంట్లో ప్రావీణ్యం ఉందా, ఈ పరిశ్రమలో ఫార్మా పరిశ్రమలో మీకు ప్రావీణ్యం ఉందా, మీ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి ప్రావీణ్యం ఉందా? తర్వాత ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు, మరి వీరి బ్యాక్గ్రౌండ్ ఏమో నాకు తెలియదు, వీరికి ప్రావీణ్యం ఉందా? కాలుష్య రహిత ఫార్మా అంటున్నారు, మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూసారా? చూస్తే దాన్ని బయట పెట్టండి. తర్వాత ఇతర ఉన్నతాధికారులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రీన్ ఫార్మాసిటీ అభివృద్ధి ప్రణాళికపై సీఎం గారు సుదీర్ఘంగా సమీక్షించారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలో ముచ్చర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన పరిసరాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. ఈ సిటీ అభివృద్ధికి కావలసిన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించే ప్రక్రియ వేగంగా జరగాలని ఆదేశించారు. గ్రీన్ ఫార్మాసిటీలో పెట్టుబడులకు ఇప్పటికే పేరొందిన ఫార్మా కంపెనీలు ముందుకు వస్తున్నాయని, త్వరలోనే ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని సీఎం గారు నిర్ణయించారు. ఔషధ తయారీ కంపెనీలు, బయోటెక్ అండ్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు కొత్తగా నెలకొల్పే అత్యాధునిక గ్రీన్ ఫార్మాసిటీ సింగిల్ స్టాప్ గా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఈయన ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, నాకు అర్థం కావడం లేదు. మీరేనా నాకు చెప్పండి బాబురావు సార్. అనేది సాంప్రదాయంగా నాయకులు మాట్లాడేదే ఆయన మాట్లాడారు, అందులో కొత్త చిత్రమేమి లేదు. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు మేము ఏదో బాగా చేస్తున్నామని చెప్పుకోదలిసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ ఏంటంటే ఆ రసాయన కంపెనీలు వాటి తయారు చేసే పద్ధతి మీ ఆలోచనల ప్రకారం ఉండదు. రసాయన శాస్త్రాన్ని రాజకీయాలు శాసించలేవు. ఆ కంపెనీలు ఏ టెక్నాలజీతో అక్కడ పెడుతున్నాయో దాని పట్ల మీకేమి కంట్రోల్ లేదు. మీరు పెట్టుబడి ఆహ్వానిస్తున్నారు, కానీ వాడు పెట్టే టెక్నాలజీని మీరు స్క్రూటినీ చేస్తున్నారా? అది సరైందా కాదా, అది కాలుష్యరహితమైందా కాదా చూడటానికి మీ ఇప్పుడు చట్టాలు ఉన్నాయి? లేవు కదా. ఆల్రెడీ మీరు గంపగొత్తుగా అనుమతి తీసేసుకున్నారు. వాడు ఏ టెక్నాలజీతో పెట్టినా కూడా మీరు అంగీకరించాలి. అది అసలు ఈ ఫార్మాసిటీ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టడానికి సులువైన పద్ధతి. వాళ్ళంతటా వాళ్ళు ఒక EIA రిపోర్ట్ తయారు చేయించుకుని ప్రజాభిప్రాయ సేకరణ జరిపించుకుని అనుమతి ప్రాసెస్లో 6 నెలలు, సంవత్సరము ఖర్చు పెట్టిన అవసరం లేకుండా, ఎలాంటి ఖర్చులు అవసరం లేకుండా డైరెక్ట్గా సింగిల్ విండోలో అనుమతులు వస్తాయని వచ్చారు. ఆ అనుమతులకు వచ్చేవాడు అసలు వాడు ఏం టెక్నాలజీ తెస్తున్నాడు, వాడి దగ్గర ఏం టెక్నాలజీ ఉంది, ఉన్న కంపెనీల్లో ఎన్ని కంపెనీలకి R&D ఉంది, ఆ ఉన్న R&D కూడా ఏం చేస్తుంది, ఉన్న ఉత్పత్తులకి తయారు చేయడానికే, ఉన్న రా మెటీరియల్స్ మార్చుకోవడానికి, ఒకదాని బదులు ఒకటి పెట్టుకోవడానికి, లభించకపోతే చేసుకోవడానికి చిన్న చిన్న మార్పులే చేస్తున్నారు. కానీ కొత్తగా టెక్నాలజీ, కొత్త రూటు ఎవడో డెవలప్ చేయట్లేదు. అంత ఖర్చు పెట్టి అంత చేసేటువంటి సామర్థ్యం ఉన్నవాళ్ళు లేరు. చాలా వందల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర కనీస ప్రావీణ్యం కూడా లేదు. అక్కడ క్వాలిఫైడ్ పీపుల్ కూడా లేరు. అటువంటి వాళ్ళు అందరూ వీళ్ళే రారు కదా. అన్ని పెద్ద పెద్ద కంపెనీలే రావు కదా. పెద్ద పెద్ద కంపెనీలు ఏమంటే మా ఉంటే 10 కంపెనీలు ఉంటాయి. ఆ 10 కంపెనీలు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర కూడా అంత గొప్పగా ఏమీ లేదు. వాళ్ళలో కూడా పర్యావరణ ప్రమాణాలు గొప్పగా లేవు.
భద్రతా ప్రమాణాలు గొప్పగా లేవు. వాళ్ళ దగ్గర ఎన్నెన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎంతెంతో కాలుష్యం జరుగుతుంది. చాలా చెప్పుకునే పెద్ద పెద్ద కంపెనీల్లో కూడా ఎన్ని విస్ఫోటనాలు జరిగినాయి, ఎంతమంది అదే చచ్చిపోయారు. మనము మరి వాళ్ళు తెచ్చే టెక్నాలజీ ఎంత విలువైన టెక్నాలజీ ఉంటుంది? ఆ టెక్నాలజీ సరైనదా కాదా, ఈ ఫార్మాసిటీలో పెట్టడానికి అనువైందా కాదా నిర్ణయించే నిపుణులు ఎవరు? అదే కాలుష్య నియంత్రణ మండలికి వెళ్తుంది. అదే కాలుష్య నియంత్రణ మండలి ఈసీ ఇచ్చిన తర్వాత వీళ్ళు చేయటానికి ఏమీ లేదు. అందులో ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఇంకొక సవరణ తెచ్చింది. ఏం చెప్పిందంటే, మీరు సిఎఫ్ఈ కన్సెంట్ టు ఎస్టాబ్లిష్ నిర్మాణం చేయడానికి అనుమతి ఇచ్చేటప్పుడు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మేము కాలుష్య అనుమతి పత్రం ఇచ్చినప్పుడు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చినప్పుడే అవన్నీ తీసుకుంటాము. ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మీరు ఏమన్నా మీ ఇన్పుట్స్ అందులో కావాలనుకుంటే మాకే పంపించండి, మేమే అక్కడ పెట్టేస్తాము, మీకేమి అవసరం లేదు అని చెప్తుంది. మరి ఇంకా ఇప్పుడు అక్కడ వాళ్ళ అనుమతి ఇచ్చేసిన తర్వాత ఇంకా వీళ్ళు ఇక్కడ ఇది కాలుష్య నియంత్రణ మండలి చేసే పనే ఉంది? ఏమీ లేదు. ఇక వాటి ఏమి స్క్రూటినీ లేకుండా అక్కడ నేను ఆ పరిశ్రమ పెడుతున్నాను అంటాడు, వచ్చి అక్కడ పెట్టుకుంటాడు, ఏం పారపోస్తాడు, ఏం చేస్తున్నాడు. ఇంకొకటి కూడా జరిగింది. అనుమతి ఇచ్చేటప్పుడు ఏం చెప్పారంటే, అనుమతి పత్రంలో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు కొంత ప్రీ ట్రీట్మెంట్ చేసి, ప్రాథమిక శుద్ధి చేసి, ఆ తర్వాతనే ఆ వ్యర్థ జలాలని కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి పంపించాలి అని చెప్పారు. కానీ తర్వాత జరిగిన సమావేశాల్లో కంపెనీలు వాళ్ళు ఎవ్వరూ దానికి ఒప్పుకోలేదు. ప్రాథమిక శుద్ధి కూడా మేము చేయము, వచ్చినట్టుగా పంపిస్తాము అన్నారు. మరి ఇంకేం గ్రీన్ సిటీ? వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళకి అన్ని కన్సెషన్స్ పారపోసుకోవడానికి అన్ని అనుమతులు ఇచ్చి ఇక్కడ తర్వాత మీరు పెడతారు. ఇది గవర్నమెంట్ది. టీజీఐఐసి అనేది గవర్నమెంట్ సంస్థ. ఈ గవర్నమెంట్ సంస్థ అది పారపోస్తే వీడి మీద ఎవడేం చర్యలు తీసుకుంటాడు? వీడు సరిగ్గా శుద్ధి చేయకపోతే దాడి మీద ఎవడు చర్యలు తీసుకోవాలి? వీడి పైన యజమాయిషి ఎవరు? అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గవర్నమెంట్ సంస్థ, టీజీఐఏసి గవర్నమెంట్ సంస్థ. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో టీజీఐఏసి వైస్ చైర్మన్, అందులో ఒక సభ్యుడిగా ఉంటాడు. మరి వీళ్ళ మీద వీళ్ళు స్వయం నియంత్రణ ఎక్కడ ఉంటుంది? ఈ సంస్థలతో గ్రీన్ ఫార్మాసిటీ ఎట్టుంటారు? దొంగ అంకెలు చెప్పి అంతా బాగుందని చెప్పి పత్రికలకి మీరు సమాచారం ఇస్తారు. అంతేగాని నిజంగా బాగుందా లేదా అని వెరిఫై చేయడానికి, వాళ్ళని చెక్ చేయడానికి వ్యవస్థలు ఎక్కడున్నాయి? ఏమీ లేవు. అంతా గ్రీన్ అని చెప్పేసి కలబొల్లి కబుర్లు చెప్పి నడిపించేస్తారు. అది కదా అసలైన ప్రభుత్వం అంటే. మీరు మాట చెప్పినప్పుడు ఆ మాట అమలుపరచడానికి తగినటువంటి వ్యవస్థలు ఉన్నాయా? తగిన నైపుణ్యం ఉన్నదా? తగిన వ్యక్తులు ఉన్నారా? తగినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయా? మానవ వనరులు ఉన్నాయా? అవి చూడకుండా ఊరికనే ఒక మాట చెప్పేస్తే అయిపోతుందా? బికాజ్ ముఖ్యమంత్రి గారు చెబితే ఎదురెళ్ళి ప్రశ్నించడం ఎవరికి వీలవుతుంది? కానీ బాధ్యతాయుతంగా ఆయన ఇంతకుముందు చాలాసార్లు ఏం చెప్పారంటే, నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, కానీ నా తెలియని విషయాలు ఉన్నప్పుడు నేను నేర్చుకుంటాను, వేతల వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని మాట్లాడతాను అన్నాడు. మరి ఈ గ్రీన్ ఫార్మాసిటీ అన్న సంగతి ఎక్కడి నుంచి తెలుసుకుని మాట్లాడాడు? ఆయనకి ఇచ్చిన సలహా ఎవరు ఇచ్చారు? ఆయనకి ఇచ్చిన సలహా ఇచ్చిన నిపుణులు ఎవరు? అంతకుముందు ఆయన వ్యతిరేకించాడు కదా, ఇలాంటిది వద్దని చెప్పి అక్కడికి వెళ్ళి మీటింగులోనే చెప్పాడు కదా ఆయన, మనకు వద్దు ఇదని. మరి ఇప్పుడు మార్చుకోవడానికి గల కారణం ఏమిటి? అది ప్రజలకు చెప్పాలి కదా, వివరించాలి కదా ఆయన. వివరణ ఏమి లేదు. ఇప్పుడు దాంట్లో చూశారు కదా, అనకాపల్లిలో ఏమి లేదు, సింపుల్లీ ఒక నిర్ణయం, మేము అధికారం ఉన్నది, మేమేమైనా చేయొచ్చు అన్నట్టు ఉంది. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వము, ప్రజలతో ఓట్లేసి గెలిచిన ప్రభుత్వము, ప్రజలకు బాధ్యులుగా ఉండాల్సిన ప్రభుత్వము, ముందు మీతో ఉన్నాము, మేము రద్దు చేస్తున్నామని చెప్పి ప్రణాళికలో పెట్టి, మేనిఫెస్టోలో పెట్టి, ఎన్నికల ప్రణాళికలో పెట్టి, తర్వాత ఎంతో మంది నాయకులు వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పి, తర్వాత ఒక్కసారిగా కాదు మాకు ఇదే కావాలని, తర్వాత అంతకు ముందు అన్నేళ్ళు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము కోర్టుకు వెళ్ళి కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఛాలెంజ్ చేసే ధైర్యం చేయలేదు. ఆ ఆర్డర్లు అలాగే ఉన్నాయి. ఎన్ని స్టేలు ఇచ్చినా మెదలకుండా ఊరుకున్నారు, ధైర్యం చేయలేదు. వేరే పనులు ఇబ్బందులు పెట్టారు కానీ కోర్టులో ఛాలెంజ్ చేయలేదు. మీరు మీతోనే ఉన్నాము, మేము రద్దు చేస్తామని చెప్పి మీరే వెళ్ళి కోర్టులో దాన్ని ఛాలెంజ్ చేశారు, ఆ నిర్ణయాన్ని, కోర్టు నిర్ణయాన్ని. అది కూడా ఏంటి? ఆస్తి ప్రైవేట్ ఆస్తి, వ్యక్తుల పొలాలు, సొంత పట్టా భూములకు పైన ఆస్తి గురించి ఎవడికో అప్పచెప్పడం కోసం మీరు ప్రజా వ్యతిరేకంగా కోర్టుకెళ్ళి కోర్టు నిర్ణయాన్ని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఇది రైతు ప్రభుత్వం ఎట్లా అవుతుంది?
మరి ప్రజలందరూ ఎందుకు గత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని జవాబు దించి చెప్పాలి. మీకు ఇప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి ఓటేసినట్టు? ఇక్కడ రాహుల్ గాంధీ ప్రజాపాలన అని చెప్పిన రాహుల్ గాంధీ ఎక్కడికి పోయినాడు? పొద్దున్న లేస్తే అక్కడ మోడీ గురించి మాట్లాడతారు రాహుల్ ఆయనకు గాంధీ. తెలియాలి కదా, ఆయన దాకా ఎందుకు వెళ్ళాలి కదా, తెలియలేదండి? చిన్న ఇటువంటి పిల్లగాడా? రోజువారీ నిర్ణయాలు ఆయన దాకా వెళ్ళవు కదా. ఎట్లా పోవండి? అదేమో అది వాళ్ళ అంతర్గత ఇక్కడ వ్యూహం. కానీ ఒకటి మనకి బాబురావు గారు, మనకు తెలిసినంత వరకు ఇక్కడ ప్రజలకి ఒకటి మనం ఏమంటే చెప్పిందంతా బాబురావు గారు చూసాం గనక, ఏమంటున్నా మనం అంతా చూస్తూనే ఉన్నాం, గమనిస్తూనే ఉన్నాం ఒకటి గనక ఒకటి ఒకటి ఇక్కడ ఒక మాట ఏం చెప్పదలుచుకున్నా, అనకాపల్లిలో ఎసెన్షియా మల్టీనేషనల్ కంపెనీ, అది బహుళ జాతి కంపెనీ రేవంత్ రెడ్డి గారు. అది బహుళ జాతి కంపెనీ కాదు సార్, ఎన్ఆర్ఐ కంపెనీ. ఎన్ఆర్ఐ బహుళ జాతి కంపెనీ నన్ను ఒక మాట చెప్పు. ముఖ్యమంత్రి గారు, అది ఎన్ఆర్ఐ కంపెనీ, అమెరికాలో దాన్ని స్థాపించబడ్డది. ఎటువంటి ప్రమాణాలు ఉన్న కంపెనీ. అక్కడ పెద్ద ఎత్తున విస్ఫోటం జరిగితే ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా ఈ రోజు వరకు అక్కడ ప్రజలు గాయపడి ఇబ్బంది పడుతున్నారు, వాతావరణం కాలుష్యం ఏ విధంగా అయింది, మీరు తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు దయచేసి తెలుసుకోండి. మొన్న జరిగింది, దాని తర్వాత కూడా తెలంగాణలో కూడా జరిగినాయి. అక్కడ తెలుసుకోండి, ఇక్కడ జరగట్లేదండి. తెలంగాణలో అదే, ఎన్ని ఇక్కడ కూడా జరిగినాయండి? గత అక్కడికే 4 వస్తున్నా. నెలల్లో ఎన్ని ప్రమాదాలు జరిగినాయి? అదే ఇక్కడ జరగట్లేదా? ఇక్కడ ప్రమాదాలు ఇవి ప్రమాదాలే ముఖ్యమంత్రి గారు. ప్రమాదాల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టమే కాదు, పర్యావరణం ఏ విధంగా అవుతుంది. ఇటువంటి కంపెనీలు మీ ముందర ఉదాహరణగా ఉండంగా మీరు కాలుష్య రహిత గ్రీన్ సిటీ అని చెప్పడం, మీరు దాన్ని వ్యతిరేకించి మీరు ఎటువంటి టెక్నాలజీ తీసుకొస్తా ఉన్నారు? సాంకేతిక పరిజ్ఞానం ఏమీ లేదు. ఏమీ చెప్పకుండా అక్కడ వస్తున్నది, ఇన్ని కంపెనీలు వస్తున్నాయి. ఆ పాత కంపెనీలో ఎక్కడుంది పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం లేదు సార్. ఉత్పత్తి టెక్నాలజీతో ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. ఈ ప్రభుత్వం చేసేదంతా కూడా రోడ్లు వేయటము, స్టీమ్ సప్లై చేయటము, రిఫ్రిజిరేషన్ సప్లై చేయటము, రకరకాల నెసెసిటీస్ వాళ్ళకి విద్యుత్ సరఫరా చేయటము, శుద్ధి చేయటము, వ్యర్థాలను శుద్ధి చేయటము, తొలగించటము, అటువంటి పనులు మాత్రమే వీళ్ళు చేస్తారు. యాక్చువల్గా ఉత్పత్తి చేసేటప్పుడు ఏం టెక్నాలజీ తెస్తారు, ఆ ఉత్పత్తిలో ఎంత వ్యర్థం వస్తుంది, ఎంత వాయు వ్యర్థం వస్తుంది, ఎంత జల వ్యర్థం వస్తుంది, ఎంత ఘన వ్యర్థం వస్తుంది, ఆ వివరాలు ఏమీ వీళ్ళకి తెలియవు. వీళ్ళకి అసలు కనీసం అసలు అంతటికంటే ముందు ఏంటంటే, అక్కడ అంత కంపెనీలు వచ్చేటప్పుడు పెద్ద ఎత్తున స్టోరేజెస్ ఉంటాయి. ప్రమాదకర రసాయనాలనే నిల్వ ఉంచుతారు. హెజార్డస్ సబ్స్టెన్సెస్, హైలీ హెజార్డస్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఆ హెజార్డస్ సబ్స్టెన్సెస్కి ఏదన్నా అయితే ఆ చుట్టుపక్కల ఎంత ప్రాంతాలకి ప్రమాదం ఉంటుంది, అది ఎవరు చూడాలి, ఎంతెంత అసలు ఏముంటాయి అక్కడ నిల్వ ఉంటాయి అనే సమాచారం కూడా ఇప్పటికి తెలీదు. 8వ ఏడు ఇది. 8వ ఏడు వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అక్కడ ఏ పరిశ్రమలు వస్తాయి, ఏమేమి ఉత్పత్తి అవుతుంది అనే సమాచారం కూడా లేదు ఇప్పుడు అక్కడ. 8 ఏళ్ల తర్వాత వీళ్ళు పెట్టిన తర్వాత నిజంగా ఎంతమంది వస్తారు? ఇప్పుడు పెద్ద పెద్ద కబుర్లు, ఆశావహమైన కబుర్లు చెప్తారు. నిజంగా అంతా పెట్టిన తర్వాత నిండుతుందా? చాలా చోట్ల పెద్ద పెద్ద కెమికల్ సెచ్చులు పెట్టిన చోట ఇంకా చాలా ఖాళీగానే ఉన్నాయి. చాలా చోట్ల ఖాళీగానే ఉన్నాయి. అన్ని ప్లాట్లు అమ్ముడు పోలేదు, అన్ని ప్లాట్లోనూ పరిశ్రమలు రాలేదు. ఒకవేళ ఎవడన్నా అలాట్ చేసుకుని ల్యాండ్గా పెట్టుకున్నా అక్కడ నిర్మాణం చేయలేదు, ఉత్పత్తి చేయట్లేదు చాలా చోట్ల. ఎన్ని చోట్ల చూడలేదు మనం. ఎన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యమంత్రిని, ఆయన సలహాదారిని తప్పుదోవ పట్టించిందంటారా ఎవరు? రెండవది, మీరు ఒక షో చేశారు. అది మనం ఎందుకు అనాలి సార్? ఆయన ఎందుకు నమ్మాడో ఆ ముఖ్యమంత్రి గారి విజ్ఞతకే వదిలేద్దాం మనం. ఆయన మరి అంతగా ప్రజల తరఫున ఉన్నానని చెప్పిన మనిషి సడన్ గా ఎందుకు మార్చుకున్నారు, కారణం ఏంటి అనేది ఆయనే చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. మీ విశ్వసనీయత ఏంటి? రేపు ప్రజలు మీకు ఎందుకు ఓటేస్తారు? ఇది ప్రజాస్వామ్యమైన సంబంధం కదా. అధికారం మీకు ఉంటే ఉండొచ్చు, ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటే ఉండొచ్చు, కానీ విశ్వసనీయత అయితే కోల్పోతున్నారు కదా. ఆ కోల్పోయేది 4 ఏళ్లలో ఎంత మేరకు వెళ్తుంది, మళ్ళీ మీరు తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? అది కూడా చూసుకోవాలి కదా. మంచి చేస్తే అధికారంలో ఉంటారు, మంచి చేయనప్పుడు అధికారంలో ఎట్లుంటారు? ఆయన మంచి అంటే కూడా ఏంటంటే ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఒక నియంతృత్వ పోకడలున్న పాలనని తొలగించి మిమ్మల్ని తెచ్చుకుని మీరు ఏదో స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇస్తారని అనుకున్నారు, కానీ అది జరగట్లేదు కదా. ఇక్కడే ప్రధానమైనది అక్కడే వచ్చింది. ఎక్కడైనా కూడా చెప్పేది అదే చెప్తున్నారు సార్. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలకి స్వాతంత్రత వచ్చిందా, స్వేచ్ఛ ఉన్నదా, అదే ముఖ్యమైన విషయం. మిగిలినవన్నీ డెవలప్మెంట్ అవన్నీ సెకండరీ. ఇవి లేకపోతే ఆదాయం ఉండి మాత్రం ఏం చేసుకుంటారు? లాస్ట్ మాటగా ఏం చెప్పదలుచుకున్నారు
ముఖ్యమంత్రి గారికి సలహాదారు. లాస్ట్ మాటగా ఏం చెప్పాలంటే ఇది అన్యాయము, ప్రజల పట్ల అన్యాయం. నిజంగా అసలు ఎందుకు మార్చారో ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఫార్మాసిటీని నిజంగా మీరు అంతగా భ్రమిస్తే ప్రజలు తప్పు చేస్తున్నారంటే వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పండి. మేము ఇలా ఇది ఇలా వస్తుంది, మీకేమి కాదు, ఇది ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఈ టెక్నాలజీస్ వచ్చాయి, ఈ పరిశ్రమలు వస్తాయి అని చెప్పండి. అధికారులకు ఏముందండి, వాడికి ఏం పట్టింది, అక్కడ కూర్చున్నాడు ప్రజలతో, అధికారులకు ఏం సంబంధం ఉంది, అదొక ఉద్యోగం వాళ్ళకి. పైన ఉన్నవాడు ఏం చెప్తే అనుకూలంగా తలకాయ ఊపుతారు. అసలు వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉందా ఈ ప్రాజెక్టులో? ఏ దశలో అయినా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనం టీజీఐఐసి వాళ్ళు ఒక ఈఐఏ రిపోర్ట్ పెట్టినప్పుడు ప్రతిపాదకులు వాళ్ళు కనుక ఆ ఇచ్చిన ఈఐఏ సరిగ్గా ఉన్నదా లేదా, సరైన సలహాదారుతో తీసుకున్నామా, అది నాణ్యత సరిగ్గా ఉన్నదా, ప్రతిపాదన స్పష్టంగా ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అదే కదా. ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎవడికో ఇచ్చారు, ఏదో చెత్త రాశాడు, అన్ని బూతులు రాశాడు, అన్ని తప్పులు తడక రాశాడు, వీళ్ళు సమర్థించుకుంటూ కూర్చున్నారు. ఎందుకు చేస్తున్నారు మీరు? బాధ్యతగా చేసేవాళ్ళైతే, ఇంత బాధ్యతగా నడిపేవాళ్ళైతే మీరు కనీసం మంచి ఈఐఏ రిపోర్ట్ను కూడా ప్రతిపాదించలేని పరిస్థితిలో ఉన్న ఆ సంస్థ ఈ వ్యవస్థని కాలుష్యరహితంగా నడుపుతుందంటే నమ్మేది ఎలాగా? అక్కడ సమర్థత ఉండాలి కదా. ఏదైనా కూడా సమర్థతను బట్టే నడుస్తాయి కదా. సమర్థత ఊరికినే వచ్చేది కాదు కదా. నాకు ఉద్యోగం వస్తే నాకు సమర్థత ఆటోమేటిక్ గా రాదు. సమర్థత, పారదర్శకత, ఇది రద్దు చేయటం అనేది చాలా అవసరం సార్. ఈ పరిశ్రమలు ప్రపంచం అంతా కూడా గ్రోత్ అని మాట్లాడుతున్నారు. ఒక గ్రోత్ తోనే ఏదో అభివృద్ధి జరుగుతుందనే మాట గురించి లేదు. ఉన్న వాటిని కన్సాలిడేట్ చేద్దాం, ఉన్న పరిశ్రమలను శుభ్రం చేద్దాం, ఉన్న పరిశ్రమలను భద్రతలో పెంచుదాం, ఉన్న పరిశ్రమలు ఎఫిషియెంట్ గా నడిచేటట్టు చేద్దాం. విన్నది ఏంటంటే, నేను చాలా ఫార్మా కంపెనీలు నిజంగా సరిగ్గా నడవట్లేదు, లాభాల్లో నడవట్లేదు, ఏ పెద్ద పెద్ద కంపెనీలకి ఉత్పత్తులు చేసుకుని బతుకుతున్నారు అని చెబుతున్నారు. నిజంగా అవన్నీ కూడా లాభాల్లో నడవట్లేదు. మరి అటువంటిప్పుడు ఎందుకు ఒకే రకమైన రంగ పరిశ్రమ మీద అంత భ్రమలు పెట్టుకుంటారు ఎందుకు? రెండే పరిశ్రమలు, ఒకటి సాఫ్ట్వేర్, రెండోదేమో ఐటీను, రెండోదేమో ఫార్మా. ఈ రెండే రంగాలు ఉన్నాయా మొత్తం మానవ జాతి దీనిలో? వాళ్ళకి వేరే సమర్థతలు ఏమి లేవా? ఈ రెండింటిని ఎందుకు పట్టుకుని పేలు కాడుతున్నారు? వేరే రంగాలన్నింటినీ ఎందుకు విస్మరిస్తున్నారు? సో ఇది విద్యా రంగాన్ని భ్రష్టు పెట్టించేశారు, వాటిని ప్రైవేటీకరణ చేశారు, వ్యాపారం చేసేశారు. ఇది సార్ పరిస్థితి. అయిపోయిందా మన సమయం? సమయం అయిపోయింది. ఎవరైనా కూడా మీరు 9440465339 కు చేయగలరు, విభేదించగలరు, మీరు మా షోలో రాగలరు. ఆయన క్లియర్ గా చెప్పాడు, ప్లేయింగ్ విత్ ఫార్మా కెమికల్స్ ఇస్ లైక్ స్లీపింగ్ విత్ స్నేక్స్. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచన చేయండి. వేరే పరిశ్రమలు లేవా? ఎందుకు ఫార్మసీ, ఎందుకు ఐటీ, మిగతా పరిశ్రమలు ఏమైనాయి? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి. రైతులు మేము ఇవ్వమంటున్నారు,